హలో పోక్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఒక 5 to 10 minutes వీడియోని ఎలా ఎడిట్ చేయాలో ఒకసారి చూద్దాం. యాజ్ వెల్ యాజ్ దాంట్లో మనం ఎక్కువగా ఫోకస్ చేసే పాయింట్స్ వచ్చేసి సీక్వెన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఫైల్స్ని ఎలా ఇంపోర్ట్ చేయాలి, ఇంపోర్ట్ చేసిన ఫైల్స్ని టైమ్ లైన్లో ఎలా ట్రాక్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ మనం రఫ్ కట్, మెయిన్గా అందరు మిస్టేక్ చేసే పాయింట్ ఇది, రఫ్ కట్ని ఎలా చేయాలి, దాంతోపాటు మన వీడియోలో పొజిషన్స్ ఏమైనా మార్చాలా, కీ ఫ్రేమ్స్ ఏమైనా యాడ్ చేయాలా, ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా చేయాలో మొత్తం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవ్వద్దు అనమాట. సో మీరు ఒకవేళ దీని గురించి డీటెయిల్గా చూడాలనుకుంటే నేను ప్రీవియస్ వీడియోస్ అయితే పెట్టున్నాను. సో ఫైల్స్ని ఎలా ఇంపోర్ట్ చేయాలి, ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలి, యాజ్ వెల్ యాజ్ కొన్ని టిప్స్ కూడా దాంట్లో మీకు చెప్పాను. అది మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను నేను చూసిన వాళ్ళకైతే. ఈ వీడియో ఏంటంటే దానికన్నా ఒక 10% స్పీడ్గా ఉంటుంది, ఎందుకంటే మనం అక్కడ ప్రతి టాపిక్ అయితే కవర్ చేసాం. ఇక్కడ అంత టాపిక్ కవర్ చేయము. మన వీడియోలో ఏ కంటెంట్ కావాలో ఆ కంటెంట్ వర్క్ అనమాట. సో ఇది లైక్ ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక అసైన్మెంట్ అనుకోండి. ప్రీవియస్ వీడియోస్లో ఉండే ఒక రా వీడియో అయితే తీసుకున్నాను. ఆ వీడియోలో నుంచి నేనేం చేస్తానంటే మొత్తం పార్ట్స్ అనేది కట్ చేసుకుంటాను. ఫస్ట్ రఫ్ కట్ అయిపోయిన తర్వాత పొజిషన్స్ కానీ, కీ ఫ్రేమింగ్స్ కానీ, బ్లెండింగ్ ఆప్షన్ ఏమైనా లైటింగ్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా చిన్న బ్లెండింగ్ ఆప్షన్స్, ఒక 10 minutes వీడియోని సింపుల్ వేలో ఎటువంటి ఎఫెక్ట్స్ లేకుండా సింపుల్ వేలో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను ఈ వీడియోలో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండే బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో లేట్ లేకుండా అయితే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రీమియర్ ప్రోని అయితే ఓపెన్ చేసేసుకుందాం. మన ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వచ్చింది. సో న్యూ ప్రాజెక్ట్, ఇక్కడ మన ప్రాజెక్ట్కి అయితే ఒక నేమ్ అయితే ఇచ్చేసాం, Pro 06 అని ఇస్తున్నాను. ఎందుకంటే మనం 5 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రీమియర్ ప్రో మీద. ఫైల్ పాత్ వచ్చి మన నచ్చిన దగ్గర అయితే పెట్టుకుందాం. ప్రాజెక్ట్ లొకేషన్ని చూస్ లొకేషన్లోకి వెళ్ళి మీ ఇష్టం వచ్చిన దగ్గర అయితే మీరు పెట్టుకోండి, ఎందుకంటే మీరు ఈజీగా యాక్సెస్ చేసేదానికి. నేను ఫైల్ ఆర్గనైజింగ్ గురించి కూడా చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరికైనా ఫైల్ షేర్ చేయాలన్నా కానీ, పక్కన ఎడిటర్కైనా మీరు ఇవ్వాలన్నా కానీ, మిగతా వర్క్ కంప్లీట్ చేసేదానికోసం ఇలా పంపిస్తే మీకు చాలా హెల్ప్ఫుల్ అవ్వద్ది. ఒక ఫైల్ లోపల 4 ఫైల్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉండాలి. ఫస్ట్ వన్ వచ్చి కింద నుంచి చెప్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చి వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత స్టాక్ అంటే మన ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కానీ పైన వేసేవి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే బీ-రోల్ ఇమేజెస్ కానీ ఏమైనా ఆర్టికల్స్ గురించి చెప్పేటప్పుడు పైన చూపించే ఇన్ఫర్మేషను. అండ్ ప్రో అంటే మనకు తెలిసిందే, మన ప్రీమియర్ ప్రో ఫైల్ అనేది దీంట్లో స్టోర్ అవుద్ది. ఓ అంటే అవుట్పుట్ అనమాట. ఇంకా అవుట్పుట్ మనకు తెలిసిందే, ఇక్కడ నుంచి మనం యాక్సెస్ చేసే దానికోసం వచ్చిన అవుట్పుట్ని. ఇప్పుడు మనం ప్రోలోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ ద ఫోల్డర్ అని పెట్టేశాను. ఈ పేరు మీద ఫోల్డర్ అయితే క్రియేట్ చేసేసాను అనమాట. సో కింద క్రియేట్ అయితే కనబడుతుంది కదా, క్రియేట్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ అయితే వచ్చింది. ఈ పేరు ఆల్రెడీ ఎగ్జిట్లో ఉంది, రీప్లేస్ చేయాలా అని అడుగుతుంది. ఎస్, రీప్లేస్ కొడతాం. రీప్లేస్ కొట్టంగానే మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. ఇది ఎవరికి వస్తుంది అంటే ఫస్ట్ టైం ప్రీమియర్ ప్రోని ఓపెన్ చేస్తారో ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఈ వర్క్ ఫేస్ని మీరు అరేంజ్ చేసుకోవాలన్నమాట మీకు నచ్చినట్టుగా. 3 lines క్లిక్ చేసి ఈ లెర్న్ అనే ఆప్షన్ని క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్ చేసేసిన తర్వాత ఇలా చూపిస్తుంది. ఇక్కడ మనకి ప్రాజెక్ట్ సెక్షన్ అయితే ఉంది, ఎఫెక్ట్స్ కంట్రోల్ ఏమీ లేవు అనమాట. ఇక్కడ మొత్తం ఎంటీగా ఉంది, మనకు కావాల్సిన మేజర్ ఐటమ్స్ అయితే లేవు. సో దానికోసం మనం విండోస్లోకి వెళ్ళి వర్క్ స్పేస్ క్లిక్ చేసినా అన్నీ వస్తాయి. లేదనుకుంటే ఇక్కడ వార్నింగ్ సింబల్ పక్కనే మీకు ఒక చిన్న ఐకాన్ అయితే కనబడుతుంది కదా, ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఎడిటింగ్ మోడ్లోకి అయితే మారాలి. ఎడిటింగ్ మోడ్లోకి మారంగానే మీకు మొత్తం వచ్చేసి అంటే మనకి ఎడిటింగ్లో మెయిన్గా ఏమేం కావాలో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అయిపోతాయి అనమాట. సో డిస్ప్లే అవ్వగానే మనకి మేజర్గా ఈ వర్క్ స్పేస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా వీడియో చేశాను. ఆ వీడియో కూడా నేను స్క్రీన్ మీద చూపిస్తాను, యాజ్ వెల్ యాజ్ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి మీరు. సో మనకి మేజర్గా కావాల్సింది పెట్టుకున్నాం, మిగతా అయితే రిమూవ్ చేసేస్తాం. ఇది నా వర్క్ స్పేస్ అనమాట. మీకు నచ్చితే ఈ విధంగానే పెట్టుకోవచ్చు. ఇక్కడ డేటా ఉంటుంది, ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోలు, ఇది ప్రోగ్రామింగ్ మానిటరు, టైమ్ లైన్, ఎఫెక్ట్స్, సింపుల్గా ఉంటుంది. గ్రాఫిక్స్ ఎలిమెంట్స్ కావాలన్నప్పుడు సపరేట్ ప్యానల్ అయితే పెట్టుకుందాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సీక్వెన్స్ని అయితే క్రియేట్ చేయాలి. ఓపెన్ చేయగానే ప్రాజెక్ట్ పనుల్లోకి వెళ్ళంగానే సీక్వెన్స్ క్రియేట్ చేయాలి. సీక్వెన్స్ వచ్చి రైట్ క్లిక్ చేసి న్యూ ఐటమ్ సెలెక్ట్ చేసి సీక్వెన్స్ క్రియేట్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఫైల్ పక్కన న్యూ ఐటమ్ అయితే కనబడుతుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసిన సీక్వెన్స్ అయితే క్రియేట్ అవ్వద్ది. సీక్వెన్స్ని సెలెక్ట్ చేయగానే మీకు ఈ విధంగా పాపప్ ఒకటి వస్తుంది. ఇక్కడ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ రేషియోలో చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. మీరు లాంగ్ ఫార్మేట్కి చేస్తే మాత్రం 1920x1080p అయితే చేయాలి. షార్ట్ ఫార్మేట్కి అయితే రివర్స్ అనమాట, 1080p/1920. మన యూట్యూబ్ వీడియోస్ లాంగ్ ఫార్మేట్ మొత్తము 1080p/1920
1920 అయితే ఉంటుంది. సో నేను యాక్చువల్గా ఇక్కడైతే డిజిటల్ ఎస్ఎల్ఆర్ అయితే సెలెక్ట్ అయింది కదా, ఇదే సెలెక్ట్ చేసుకుంటాను. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫ్రేమ్ వచ్చి 3 పాయింట్స్ అయితే తక్కువ ఉంది కదా, నేను 30కి అయితే ఫుల్గా పెట్టేసుకొని కింద సీక్వెన్స్కి కూడా నేను నేమ్ పెట్టుకుంటాను. సీక్వెన్స్కి మీకు కావాలంటే నేమ్ పెట్టుకోండి, సేమ్ మన ప్రాజెక్ట్ నేమే పెట్టేసుకుందాం. ఓకే, క్లిక్ చేయగానే మనకు ఒక సీక్వెన్స్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇంపోర్టింగ్. దానికోసం మనం 2 వేస్ని అయితే వాడతాము. ఒకటైతే డబుల్ క్లిక్ చేయగానే ప్రాజెక్ట్ ప్యానల్లో మనకి ఓపెన్ అయిపోద్ది. నెక్స్ట్ వే వచ్చి మనం ఫైల్స్ని ఓపెన్ చేసుకొని, అంటే నిదానంగా మనకి ఈ వీడియోనే కావాలా వద్దా అని చెప్పి మనం చూసుకొని అయితే ఇంపోర్ట్ చేసుకుంటాం. మనం ఇంపోర్ట్ చేయగానే ఒక 10 సెకండ్స్ వెయిట్ చేయండి, ఎందుకంటే ఒక్కొక్కసారి స్పీడ్గా తీసేసుకుంటుంది, ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఇక్కడ కింద లోడింగ్ అవ్వద్ది. ఇక్కడ నా దాంట్లో అయితే డైరెక్ట్గా తీసేసుకుంది, ఎటువంటి లోడింగ్ లేకుండా. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే, ఒకటి డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు, లేదు నేను వీడియో చూసుకోవాలంటే డబుల్ క్లిక్ చేస్తే సోర్స్ మానిటర్ ఓపెన్ అవ్వద్ది. మీరు కావాలంటే ప్లే చేసైనా చూసుకోవచ్చు అనమాట. మనము డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేద్దాం. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే మీకు ఒక వార్నింగ్ అయితే వచ్చింది, కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్. క్లిక్ చేయగానే చూడండి ఎంత జూమ్ అయిపోయిందో. ఇప్పుడు ఈ కేసెస్లో నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ కేసెస్లో మనం ఏం చేయాలంటే, ఒకటి క్లిప్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేయగానే మనకి సెట్ టు ఫ్రేమ్ సైజ్ అని ఉంది, స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. సెట్ టు ఫ్రేమ్ సైజ్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ సెట్ అయిపోద్ది. ఒకవేళ ఇది సెట్ కాకపోతే, సో రెండో మెథడ్ అనమాట, సెట్ కాకపోతే ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఎఫెక్ట్ కంట్రోల్లోకి వెళ్ళిపోగానే ఇక్కడ మోషను, ఒపాసిటీ ఇవన్నీ ఉన్నాయి కదా, మోషన్ మీద ఇక్కడ యారో మార్క్ అయితే కనబడుతుంది, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, మీకు పొజిషన్ అయితే కనబడుద్ది క్లారిటీ కోసం. సో ఇలా ఉంది. నేను ఇంపోర్ట్ చేసుకోగానే సెట్ యాస్ ఫ్రేమ్ సైజ్ క్లిక్ చేసినా కానీ నాకు ఈ వీడియో అనేది జూమ్గానే కనపడుతుంది. యాక్చువల్ నా వీడియో అనేది ఆస్పెక్ట్ రేషియో కన్నా కొంచెం పెద్దది, కానీ నా వీడియో ప్రివ్యూ మాత్రం పెద్దదిగా కనపడుతుంది. సో నేను తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఒకటి సెట్ యాస్ ఫ్రేమ్ సైజ్, ఇది వర్క్ కాకపోతే నెక్స్ట్ వన్ వచ్చి పొజిషన్స్ అనమాట. సో ఇది ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఎఫెక్ట్ కంట్రోల్ మీద ఒక వీడియో పెట్టాను. సో ఇవన్నీ దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఆ వీడియోని కూడా చూడండి, మీరు ఇంకా బాగా హెల్ప్ఫుల్ అవ్వద్ది. ఇక్కడ వచ్చి ఫస్ట్ వన్ వచ్చి ఎక్స్ యాక్సిస్, నెక్స్ట్ వన్ వచ్చి వై యాక్సిస్ అనమాట. సో ఈ ఎక్స్ యాక్సిస్ ఏం చేస్తుందంటే, ఈ 960ని మనం లెఫ్ట్కి లాగితే లెఫ్ట్కి వెళ్ళద్ది, రైట్కి లాగితే రైట్కి వెళ్ళద్ది. సో మన ప్రాబ్లం వచ్చి లెఫ్ట్ రైట్ కాదనమాట. సో ఇది ఇక్కడ నేను డిఫాల్ట్గా గెలికేసాను అనుకున్నాను అనుకోండి, రీసెట్ పారామీటర్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి, రీసెట్ అయిపోద్ది. మనకి చిన్నది అవ్వాలి, ఎక్కువగా ఉంది జూమ్, ఎక్కువైంది, జూమ్ అవుట్ చేయాలి. ఇప్పుడు దానికోసం స్కేల్ అని ఉంది కదా, దీన్ని కూడా సేమ్ యాజ్ బ్యాక్ అంటే వెనక్కి వెళ్ళద్ది. చూసారు కదా ఎంత వెనక్కి వెళ్ళిందో. లేదు బ్రో నాకు ఇది జూమ్ చేసినప్పుడు నా వీడియో ఎంత ఉందో తెలియట్లేదు అని చెప్పి మీకు అనిపిస్తే, ఇక్కడ మోషన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఒక రెక్టాంగిల్ టైప్లో మీకు ఒక చిన్న బార్స్ అయితే కనపడతాయి. ఈ బార్స్ని మీరు చూసి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు తగ్గిస్తాను చూడండి, స్కేలు తగ్గిస్తే మీకు అర్థమవుతుంది నా వీడియో ఎంత ఉంది, ఎంత కనపడుతుంది, ఎంత కనపడట్లేదు అని చెప్పి. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లాగైనా కూడా చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు కావాలంటే అడ్జస్ట్మెంట్స్ కిందకి పైకి యాక్యురేట్గా కరెక్ట్గా రావాలి అనుకుంటే, ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను, నాకు మిడిల్లో కావాలనుకున్నా, వెనక్కి ముందుకు ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పాయింట్ దేనికోసం ఎక్స్ప్లెయిన్ చేశానంటే, ఒకవేళ మీకు ఈ సెట్ యాస్ ఫ్రేమ్ సైజ్ వర్క్ కాకపోతే ఆల్టర్నేటివ్గా మీరు ఎలా చేసుకోవచ్చు అన్న దాని గురించి చెప్పాను. సో ఇది అయిపోయింది కదా, కింద ఉన్న స్లైజర్ని పెద్దది చేసుకుందాం. ఇక్కడ ఆడియో అయితే కనపడుతుంది కదా మీకు, ఈ ఆడియో దగ్గర మైక్ అనే సింబల్ ఉంది కదా, ఈ మైక్ సింబల్ కొద్దిగా పక్కకు వచ్చి డబల్ క్లిక్ చేయండి. ఈ ఆడియో ట్రాక్ అనేది పెద్దది అవుద్ది అనమాట. సో మీకు ఈ రెండు ఒకే కలర్లో ఉన్నాయి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే మాత్రం, సో ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని అన్లింక్ అని ఉంది కదా, అన్లింక్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ ట్రాక్ని సెలెక్ట్ చేసి మళ్ళీ లేబుల్లోకి వెళ్ళి కలర్ అయితే మార్చుకోండి, మీకు నచ్చిన కలర్ అనమాట. మ్యాంగో పెట్టుకున్నాను. సో ఆడియోకి వచ్చి మళ్ళీ సేమ్ కలర్ మార్చుకుంటాను, 10:8 పెట్టుకుంటాను. సో ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ అయితే కనబడుతుంది. తడబడకుండా మీరు వర్క్ చేసుకునే దానికి ఇది హెల్ప్ఫుల్ అవ్వద్దు అనమాట. సో మళ్ళీ రెండు సెలెక్ట్ చేసుకొని లింక్ అనమాట, ఇప్పుడు స్లైజర్ అయితే పెట్టి ఒకసారి ప్రివ్యూ అయితే చూద్దాం. ఇక్కడ స్టార్టింగ్ నుంచి చూస్తే మీరు ఇది మొత్తం వేస్ట్ మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నాకు గ్లిచెస్, సౌండ్స్ అని స్టార్టింగ్ నుంచి మీరు ప్రివ్యూ చూస్తే వీడియోలో చాలా గ్యాప్ అయితే కనపడుతుంది మీకు. మీరు గమనిస్తే మాత్రం ఈ గ్యాప్ని క్లోజ్ చేసి మన వీడియో ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మనకి ఈజీగా అర్థమైపోతుంది చూడంగానే. చూడండి ఇక్కడ నుంచి మన వీడియో అనేది స్టార్ట్ అయిందనమాట. సార్ ప్లే చేస్తాను వినండి. మీకు ప్రివ్యూలో ఏమైనా ఇబ్బంది వస్తే మాత్రం ఇక్కడ
రెజల్యూషన్ ఉంటుంది, అది ఫుల్లో ఉంటే 1/4 కానీ 1/2లో అయితే పెట్టుకోండి. నా సిస్టమ్ కొద్దిగా లో పెర్ఫార్మెన్స్ ఇస్తుంది కాబట్టి నేను 1/4లో పెట్టుకుంటున్నాను. హలో ఫోక్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ట్యుటోరియల్. ఈ ట్యుటోరియల్లో మీకు అఫిలియేట్ లింక్స్ ఎలా క్రియేట్ చేయాలి, అలా అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంది మొత్తం డీటెయిల్గా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, ఇక్కడ మన వీడియోలో కంటెంట్ దేని గురించి అయితే ఉంది, అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి అయితే చెప్తున్నాం మనం. అంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి దాని గురించి అయితే ఉంది. సో మనకి ఫస్ట్ స్టెప్లో ఆ క్యారెక్టర్ దేని గురించి చెప్పారు, ఒక అమెజాన్ మార్కెటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసింగానే మళ్ళీ గ్యాప్ ఇచ్చింది. సో ఈ గ్యాప్ మొత్తం మనకు వద్దు. బ్రో నువ్వు ఫస్ట్ పార్ట్ కట్ చేయలేదు కదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అది కట్ చేయలేదు, నేను మీకు వినిపించే దానికోసం ఆపాను. సో ఈ గ్యాప్ని మనం ఇప్పుడు కట్ చేసేద్దాం. స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంది, ఈ స్లైజర్ అనేది జూమ్ చేసుకోండి. అంత తగ్గిస్తే అంత లాంగ్ అవ్వద్దు అనమాట. మీ కీబోర్డ్లో సి క్లిక్ చేస్తే రేజర్ టూల్ అయితే వస్తుంది అనమాట. ఇలా సెలెక్ట్ చేసి కట్ చేసుకోండి. ఇలా నేను సెలెక్ట్ చేసి కట్ చేసే టైం నాకు లేదు బ్రో అనుకుంటే మాత్రం Ctrl+Z కొట్టి బ్యాక్ సైడ్ ఏ డేటా అయితే కట్ చేయరు. ఇక్కడ నుంచి ఈ స్టార్టింగ్ పాయింట్ వరకు నేను ఏ డేటాని ఇప్పుడు మధ్యలో కట్ చేయను. ఈ డేటా మొత్తం నాకు వద్దు అనుకుంటే మాత్రం సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఈ ప్లే హెడ్ని ఇక్కడ పెట్టి మీ కీబోర్డ్లో Q ప్రెస్ చేయండి. మొత్తం కట్ అయిపోద్ది అనమాట. స్టార్టింగ్ పార్ట్ మొత్తం కట్ అయిపోద్ది. సో ఇప్పుడు ప్లే చేస్తే స్టార్టింగ్ నుంచే ప్లే అవుద్ది. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ట్యుటోరియల్. ఈ ట్యుటోరియల్ సో చిన్న ల్యాగ్స్ అయితే వస్తున్నాయి. ఈ ల్యాగ్స్ని మీరు హ్యాండిల్ చేస్తూ పోవాలి. మంచి పెర్ఫార్మెన్స్ ఉంటే GPU అండ్ ప్రాసెసర్ మంచిగా ఉంటే మాత్రం అవుట్పుట్ మాత్రం మంచిగా వస్తుంది అనమాట. ఎందుకంటే ఎడిటింగ్ చేసేటప్పుడే ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇక్కడ C ప్రెస్ చేసి ఇది కట్ చేసే ఓపిక మీకు లేకపోతే జస్ట్ మీరు సింపుల్ ఒక స్టెప్ ఫాలో అవ్వండి. ఈ షార్ట్ కట్ క్లిక్ చేయగానే మీకు కట్ అయిపోద్ది అనమాట. ఫస్ట్ మీరు ఎడిట్లోకి వెళ్ళండి. కీబోర్డ్ షార్ట్ కట్స్ అని ఉన్నాయి కదా, Ctrl+Alt+K ప్రెస్ చేయగానే మీకు ఒక బాక్స్ అయితే ఓపెన్ అవ్వద్ది కీబోర్డ్ షార్ట్ కట్స్ది. ఇక్కడ సర్చ్ బార్లో అలా కట్ చేసేదాన్ని మనం ఒక పేరు అయితే ఉంటుంది కదా దాన్ని యాడ్ ఎడిట్ అంటాం అనమాట. ఈ యాడ్ ఎడిట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఇక్కడ మీకు యాడ్ ఎడిట్కి ఆల్రెడీ ఒక కీ అయితే ఉంది షార్ట్ కట్, Ctrl+K. ప్రతిసారి Ctrl+K క్లిక్ చేయాలంటే మీకు వర్క్ అనేది స్పీడ్ అవ్వదు అనమాట. దాన్ని మళ్ళీ కంట్రోల్ పెట్టి మళ్ళీ K కొట్టాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. మీకు సింపుల్గా వర్క్ జరగాలంటే మాత్రం ఇక్కడ ఇంటూ మార్క్ని క్లిక్ చేసి ఇక్కడ ఎంటీగా అయితే ఉంది కదా, మళ్ళీ ఈ షార్ట్ కట్ సెక్షన్లోనే కింద ఒకసారి మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఒక బాక్స్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ మీరు కీబోర్డ్లో C ప్రెస్ చేస్తే కింద ఒక వార్నింగ్ అయితే వచ్చింది. C ఆల్రెడీ రోజర్ టూల్కి ఉంది, నువ్వు ఎందుకు మళ్ళీ C పెట్టుకుంటున్నావు అని చెప్పి అడగద్ది. మనకు పర్లేదు, ఓకే అని క్లిక్ చేయండి, అయిపోద్ది అనమాట. ఇప్పుడు సెలెక్షన్ టూల్లో ఆల్రెడీ రేజర్ టూల్లో సెలెక్ట్ అయింది కదా, ఇప్పుడు సెలెక్షన్ టూల్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ప్లే హెడ్ ఎక్కడుంది, ఇక్కడే ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ C అని ప్రెస్ చేస్తాను. నా కీబోర్డ్లో ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ కట్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మీకు ఫాస్ట్ ఎడిటింగ్ చేసేటప్పుడు మాత్రం ఇది చాలా హెల్ప్ఫుల్ అవ్వద్ది. మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, మీకే తెలుస్తుంది. ప్రతిసారి C ప్రెస్ చేసి ఇట్లా డ్రాగ్ చేయడం ఎన్ని వద్దు. మీరు ఒకసారి షార్ట్ కట్ని ట్రై చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. మీ వర్క్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవ్వద్ది. వర్క్ ఫ్లో కూడా చాలా బాగుంటుంది మీకు. సో ఈ మొత్తం ఎంటీ స్పేస్ అనమాట. ఇక్కడ ఏదో ఒకటి వచ్చింది, ఒక సౌండ్. సో ఇలాంటివి చిన్న మిస్టేక్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ మనం ఎడిటింగ్లో లేపేయాలన్నమాట. ఇవన్నీ లేపేస్తేనే మన వీడియో అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. సో మెయిన్ సబ్జెక్టు ఒకే వర్డ్ని ఎక్కువ రిపీట్ చేస్తున్నాడు ఇక్కడ. సో దానికి అర్థం ఏంటంటే తను స్టార్టింగ్లో చెప్పిన పాయింట్ వచ్చి తప్పు చెప్పాను అని చెప్పి అర్థం అనమాట. సో మనం అది చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. చెక్ చేయకపోతే మాత్రం మనకి ప్రాబ్లం అయితే అవ్వద్ది. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఆడియో లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ కనబడుతుంది కదా, చాలా కిందకు లోగా ఉన్నాయి. మీకు ప్లే చేస్తుంటే మీకు అర్థమవుతుంది కదా. సో రిపీట్ చేస్తున్నాడు. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఫుల్గా చెప్పి కంప్లీట్ చేశారో ఒకసారి చూసుకోండి. ఇట్లా మీ ప్లే హెడ్ పెట్టి లాగితే మీకు అర్థం అయిపోద్ది. సో ఇక్కడ చూసారు కదా, మీరు ఈ ట్రాక్ మొత్తం కంప్లీట్గా చెప్పారు. ఎక్కడ కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇక్కడ నుంచి కంటెంట్ ఎత్తుకున్నారనమాట. ఎందుకంటే ఈ గ్యాప్లో ఏంటంటే కొద్దిగా బ్రీతింగ్ తీసుకునే దానికోసం టైం తీసుకొని నెక్స్ట్ సెంటెన్స్లోకి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ మనం చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ముందున్న డేటా మొత్తం మనకు అవసరం లేదు, ఈ ఆడియోకు ముందున్నది. సో ఇక్కడ ప్లే హెడ్ పెట్టి Q ప్రెస్ చేస్తున్నాను, వెళ్ళిపోయింది. ఇక్కడ ఇది కూడా ఉంది కదా బ్రో, దీని పరిస్థితి ఏంటి అంటే దీన్ని కూడా సెలెక్ట్ చేసి కీబోర్డ్లో Shift Delete కొట్టండి, వెళ్ళిపోద్ది. ఇక్కడ నుంచి మీకు ప్లే అవద్ది. సో ఇక్కడ మీకు గమనిస్తే ఆడియో లెవెల్స్ అనేవి చాలా లోగా అయితే కనబడుతున్నాయి. ఈ ఆడియో లెవెల్స్ ని పెంచేదానికోసం మీరు ఏం చేస్తారంటే ఆడియో ట్రాక్ మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఆడియో గెయిన్ అయితే ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు గెయిన్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇంకో వే వచ్చి డైరెక్ట్ షార్ట్ కట్ అయితే వాడదాం.
ట్రాక్ని సెలెక్ట్ చేసుకొని G అయితే ప్రెస్ చేయండి మీ కీబోర్డ్లో. డైరెక్ట్గా అయితే వచ్చింది కదా, అడ్జస్ట్మెంట్ గెయిన్ అయితే ఉంది కదా, ఇక్కడ వచ్చి మీరు మీకు ఆడియో లెవెల్స్ని బట్టి మీరు అడ్జస్ట్మెంట్ అయితే ఇచ్చుకోవచ్చు. 17 అయితే ఇస్తున్నాను. ఓకే ప్రెస్ చేస్తే ఆడియో లెవెల్స్ అయితే ఇంక్రీజ్ అయినాయి. ఇక్కడ ఒకసారి ఆడియో అయితే విన్నాం. విన్నారు కదా, చాలా హైగా అయితే ఉంది. దీంట్లో మళ్ళీ ఆడియో సెక్షన్లో వచ్చినప్పుడు నేను చెప్తాను ఆడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఎఫెక్ట్ కంట్రోల్స్ని ఎలా వాడాలి అని చెప్పి. ఈ వీడియోలో నేను అది ఎఫెక్ట్ గురించి చెప్పను, నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను ఎఫెక్ట్స్ గురించి. ఎందుకంటే ఎఫెక్ట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది ఎఫెక్ట్స్లో ఏ ఎఫెక్ట్ని యూజ్ చేస్తే మనం ఆడియోని ఎలా ఎన్హాన్స్ చేయొచ్చు మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అంటే సింపుల్ వీడియోస్ ఉంటాయి కదా, రఫ్ కట్ చేసేసి ఆడియోని కొద్దిగా ఇంక్రీజ్ చేసేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి వేసేసి వదిలేస్తాం కదా, అలాంటి వాటికైతే ఇది సూట్ అయిపోద్ది అనమాట. లైక్ ఒక చెప్పాలంటే ఒక న్యూస్ ఛానల్ లాగా. సో ఇక్కడ మీకు ఆడియో లెవెల్ అనేది ఎక్కువగా ఉంది. G ప్రెస్ చేసి ఇక్కడ సెట్ గెయిన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని అయితే తగ్గించుకుంటాను, మళ్ళీ నేను 12 అయితే తగ్గిస్తాను. ఇక్కడైతే మీడియంగా అయితే వచ్చింది. అలా లింక్స్ క్రియేట్ విన్నారు కదా, ఆడియో అనేది చాలా హైగా వస్తుంది 12లో కూడా. సో ఒకసారి నా సౌండ్ అనేది ఎంతలో ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. కింద స్పీకర్ అయితే ఐకాన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే నా ఆడియో వచ్చి 36లో ఉంది. 36లో ఉందంటే మీకు కొద్ది పీక్స్లో వస్తుంది ఆడియో అనమాట. సో దీన్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకుంటే ఇంకా ఆడియో బాగుంటుంది. ఎన్హాన్స్ టాపిక్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఈ వీడియోలో అయితే నాకు ఎక్కువ టైం తీసేసుకుంటుంది ఎన్హాన్స్కి. లేదు నేను సింపుల్ వేలో ఎన్హాన్స్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసి పెట్టాను అడోబీ పోడ్కాస్ట్ మీద. ఆ వీడియో అయితే చూడండి. మీరు జస్ట్ మీ ఆడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఆటోమేటిక్గా అదే ఎన్హాన్స్ చేసేసి మీకు ఇస్తుంది అనమాట. సో అది కూడా చాలా హెల్ప్ఫుల్ అవ్వద్ది మీకు. ఆ వీడియోని ఒకసారి ట్రై చేయండి. నేను ఆల్రెడీ చేసి పెట్టున్నాను వీడియో. మీకు థంబ్నెయిల్ కూడా నేను స్క్రీన్ మీద వేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాని గురించి కూడా. ఈ ఆడియో అనేది కొద్దిగా పెంచుకున్నాం కదా, సో ఇదే విధంగా కట్ చేసుకుంటూ ముందుకు పోవడమే అనమాట. ఈ ఆడియో అంతా వింటూ కట్ చేసుకుంటూ పోండి. ఇక్కడ నేను పాజ్ చేస్తాను, ఎందుకంటే ఎడిటింగ్ మొత్తం నేను కట్ చేయాలంటే నాకు చాలా టైం తీసుకుంటుంది. ఓకే, ఇక్కడైతే రఫ్ కట్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే చూపిస్తాను మీకు. చూసారు కదా, 1 minute 30 seconds అయితే వచ్చింది. యాక్చువల్ నాకు క్లిప్ ఎంత ఉండింది, 4 minutes 30 seconds 19 frame అయితే ఉండింది. దాన్ని నేను రఫ్ కట్ మొత్తం చేయంగా నాకు ఇట్లా వచ్చింది. ఇట్లాగే మీరు ఒక 10 minutes వీడియో కానీ 1 hour వీడియో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రఫ్ కట్ అనేది చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ రఫ్ కట్ అనేది. రఫ్ కట్ అయిపోయిన తర్వాత మీరు ఆడియోలో ఎన్హాన్స్ అయితే చేసుకోవచ్చు. ఒక డౌట్ రావచ్చు, ఫస్టే ఆడియో ఎన్హాన్స్ చేసి మనం కట్ చేసుకొని ఉంటే బాగుండేది కదా, మధ్యలో ఎందుకు చేంజ్ చేశారు అని చెప్పి. దాన్ని కూడా క్లారిటీ ఇస్తాను. కొంతమంది ఎన్హాన్స్ చేసుకోరు, అంటే ఎట్లా ఉన్నా అలా పర్వాలేదు, కొద్దిగా AI వాయిస్ని అయితే యాడ్ చేసుకొని కొద్ది లైట్ ఎన్హాన్స్ అయితే చేసుకుంటారు, బాగుంది కదా అని చెప్పి. ఇక్కడ వచ్చి సింపుల్ స్టెప్స్లో మీరు ఏఐని యూజ్ చేసుకొని ఎలా ఎన్హాన్స్ చేయాలో చెప్తాను. ఇక్కడ ఈ ఆడియోని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నమాట. ఆడియోని ఎక్స్పోర్ట్ చేసుకునే దానికి మీరు ఏం చేస్తారంటే, ముందు మొత్తం సెలెక్ట్ చేసుకోండి. ఆడియో క్లిప్ ఎంత ఉందో అంతవరకు Ctrl+A ప్రెస్ చేస్తే మీకు ఆడియో క్లిప్ సెలెక్ట్ అయిపోద్ది. షిఫ్ట్ పక్కన క్వశ్చన్ మార్క్ కీ అయితే ఉంది కదా కీబోర్డ్లో, దాన్ని ప్రెస్ చేస్తే ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ అయితే పడిపోతాయి. సో Ctrl+M క్లిక్ చేసి ఎక్స్పోర్ట్లోకి అయితే వచ్చేస్తుంది. లేకపోయినా మీరు ఫైల్లోకి వచ్చి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని మీడియా ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసినా కానీ ఎక్స్పోర్ట్ అయిపోద్ది. లొకేషన్ అయితే ఇచ్చేయండి. సేమ్ యాజ్ ఫైల్ నేమ్ ఏం పెట్టాలనుకుంటున్నారో మీకు నచ్చిన ఫైల్ నేమ్ అయితే పెట్టుకోవచ్చు. సో యాజ్ వెల్ యాజ్ కింద ఫార్మాట్లోకి వచ్చి ఇక్కడ H264 అని ఉంది కదా, దీన్ని స్క్రోల్ డౌన్ చేయండి. MP3 ఫార్మాట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే 2 MB అయితే వస్తుంది. ఈ 2 MBని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇంకేం చేంజ్ చేయకుండానే కింద ఎక్స్పోర్ట్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే విత్ ఇన్ సెకండ్స్లో మీకు ఎక్స్పోర్ట్ అయితే అయిపోద్ది ఆడియో అనమాట. తర్వాత ప్రీమియర్ ప్రోని క్లోజ్ చేయండి. హోమ్ స్క్రీన్లోకి రాగానే మీరు యూస్ చేసే ఏ బ్రౌజర్ అయినా కానీ అది మీ ఇష్టం అనమాట. సో ఇక్కడ మీరు ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని సర్చ్ బార్లో అడోబీ పోడ్కాస్ట్ సెర్చ్ చేయండి. పోడ్కాస్ట్ ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది. దీన్ని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ స్టార్ట్ ఎన్హాన్సింగ్ అని ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాగిన్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు అకౌంట్తో మీరు లాగిన్ చేసుకుంటే మీకు ఇది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు కొంత లిమిటెడ్ వర్షన్ వరకు. కావాలంటే పెయిడ్ వర్షన్ కావాలంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎన్హాన్స్ స్పీచ్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూస్ ఫైల్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఆడియో ఓన్లీ అని ఉంది కదా, దీని కింద మీకు ఏ ఫార్మాట్ సెలెక్ట్ అవుతాయో ప్రతిదీ కూడా ఇక్కడ డీటెయిల్గా ఇచ్చున్నారు. యాజ్ వెల్ యాజ్ ఒక్క ఫైల్ వచ్చి 30 minutes కన్నా ఎక్కువ డ్యూరేషన్ ఉండకూడదు. తర్వాత ఆ ఫైల్ సైజ్ వచ్చి 500 MB ఉండాలి. అండ్ రోజుకి వచ్చి 1 hour లిమిట్ అనమాట. మన ఆడియో 1 hour ఆడియోనే మనకి ఎన్హాన్స్ చేసేస్తుంది ఇది. సో చూస్ ఫైల్, ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ అప్లోడింగ్ అయితే చేస్తుంది. లోడింగ్ తీసుకొని దీంట్లో కొద్దిగా ఎన్హాన్స్ చేసి ఆడియోలో బ్యాక్గ్రౌండ్ నాయిస్ కానీ ఏవైనా కానీ అది చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఉంటే అది మొత్తం క్లియర్ చేసేసి మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. ఇంకా మీరు వీళ్ళ ప్లాన్ తీసుకుంటే మాత్రం ఇంకా ఎక్కువ స్పీచెస్ యాడ్ అవుతాయి.
సో చూసారు కదా, మనం మాట్లాడుకునే లోపలే మనకి అవుట్పుట్ అయితే ఇచ్చేసింది. ఒకసారి వినిపిస్తాను వినండి. హలో పోక్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ట్యుటోరియల్. ఈ ట్యుటోరియల్లో మీకు చూసారు కదా ఎంత బాగా వస్తుందో ఆడియోని. ఒకసారి ఎన్హాన్స్ ఆఫ్ చేసి చూపిస్తాను మీకు. హలో ఫోక్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ట్యుటోరియల్. ఈ ట్యుటోరియల్లో మీకు అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ విన్నారు కదా, ఎన్హాన్స్ ఆఫ్ చేస్తే ఎలా ఉందో, ఎన్హాన్స్ ఆన్ చేస్తే ఎలా ఉందో మీకు ఆడియో వచ్చి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఎన్హాన్స్ ఆఫ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే ఉంది అండ్ ఎక్కడో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఎన్హాన్స్ ఆన్ చేయగానే మీకు చాలా వరకు బెటర్ అయింది అండ్ వాయిస్లో కూడా కొంచెం క్వాలిటీ అండ్ బేస్ కూడా యాడ్ అయింది. మీకు కావాలనుకుంటే ఇంకోటి కూడా ట్రై చేయొచ్చు, లేకపోతే డౌన్లోడ్ అయితే క్లిక్ చేయొచ్చు అనమాట. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి డౌన్లోడ్ అయితే అయిపోయింది, ఫైల్ కనబడుతుంది కదా. ఇప్పుడు ఈ సైట్తో మనకి ఇంకా పని లేదు, సో క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు మనం ప్రీమియర్ ప్రోలోకి వచ్చేసాం. ఇప్పుడు ఆ ఆడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. డబుల్ క్లిక్ చేసి డౌన్లోడ్ సెక్షన్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఆడియో అయితే వచ్చేసింది. సో ఇది యాక్చువల్గా అయితే మోనోలో అయితే ఉంటుంది ఆడియో అనమాట, అంటే సింగిల్ ట్రాక్లో ఉంటుంది. ఒకసారి చూపిస్తాను మీకు. ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ తీసేద్దాం. ఇక్కడ టైమ్ లైన్ దగ్గర రైట్ క్లిక్ చేసి క్లియర్ ఇన్ అండ్ అవుట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేస్తే ఇన్ అండ్ అవుట్ అయితే వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ట్రాక్ నెంబర్ 3 మీద పెట్టుకుందాం. ఇది వచ్చి మినిమైజ్ చేసేసి ట్రాక్ నెంబర్ 3 మీద పెడితే మీకు సింగిల్ ట్రాకే వచ్చింది, మల్టీ ట్రాక్ రాలేదు. మీకు ఒకసారి చూపిస్తాను. జూమ్ చేసినప్పుడు ఇక్కడ మధ్యలో ఒక లైన్ అయితే వచ్చింది, అంటే 2 ట్రాక్స్ రైట్ లెఫ్ట్కి డివైడ్ అయింది. ఇక్కడ డివైడ్ కాలేదు. దీనికోసం మనం ఏం చేయాలంటే ఈ ట్రాక్ని డిలీట్ ప్రెస్ చేయండి, సెలెక్ట్ చేసి ఇక్కడున్న ఆడియో మీద రైట్ క్లిక్ చేస్తే మోడిఫై అని ఉంది, ఆడియో ఛానల్ ఇక్కడ మోనోలో ఉంది, స్టీరియోలోకి మార్చుకోండి. ఆ రైట్ సైడ్ని యాక్సెప్ట్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇది స్టీరియోలో మారింది అనమాట. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. ఇప్పుడు చూడండి, డబుల్ ట్రాక్స్ అయితే వచ్చినాయి, సిమిలర్ ట్రాక్స్. సార్ ప్లే చేసి చూద్దాం. గలబాగా అయితే ఉంది. సో దీనికోసం మనం మెయిన్ ట్రాక్ ఉంది కదా, మెయిన్ ఆడియో ట్రాక్ A1 ఉంది, దీంట్లో M అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. M అంటే మ్యూట్ అనమాట. మ్యూట్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ దానికి సెకండ్ దానికి చాలా చేంజ్ అయితే ఉంది కదా. ఇప్పుడు మీకు మైండ్లో ఒక థాట్ రేజ్ అయి ఉంటుంది, బ్రో ఇప్పుడు ఈ ట్రాక్ని ఎలా డిలీట్ చేయాలి అని చెప్పి. దీనికోసము మీరేం చేయవలేదు, జస్ట్ ఇక్కడ ట్రాక్ సెలెక్షన్ ఫార్వర్డ్ టూల్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని ఈ సెంటర్ లైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆడియో ట్రాక్ని షిఫ్ట్ పట్టుకుంటే ఇది ఒకటి. ఎందుకంటే ఈ రెండు ఎలా సెలెక్ట్ అయింది బ్రో, నేను ఒకటే లైన్ కదా సెలెక్ట్ చేసిందంటే ఇది ఆల్రెడీ లింక్ అయి ఉన్నాయి కదా, ఒకటి దానికి ఒకటి. మీరు అన్లింక్ చేయాలన్నమాట. దీని మీద రైట్ క్లిక్ చేస్తే ఎనేబుల్ కిందే అన్లింక్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అన్లింక్ అయిపోతాయి. ఒకసారి సెలెక్షన్ టూల్ని సెలెక్ట్ చేసి మొత్తం ఎంటీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ట్రాక్ సెలెక్షన్ టూల్ తీసుకొని షిఫ్ట్ పట్టుకొని సింగిల్ యారో అయితే వస్తుంది, ఆడియో ట్రాక్ 1 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ట్రాక్ మొత్తం సెలెక్ట్ అయిందా లేదా ఒకసారి స్లైజర్ పట్టుకొని చెక్ చేసుకోండి మీరు క్లారిటీ కోసం. చూసారు కదా, ఇది ఒక్క లైనే సెలెక్ట్ అయింది. ఇప్పుడు మీరు డిలీట్ ప్రెస్ చేయండి మీ కీబోర్డ్లో. ఇప్పుడు కింద ట్రాక్ని పైకి అయితే తెచ్చుకోండి. కింద ట్రాక్ని సెలెక్ట్ చేసి పైకి డ్రాగ్ చేయండి. ఇక్కడ మ్యూట్ని అన్మ్యూట్ చేసేసేయండి, సరిపోద్ది అనమాట. ఎందుకంటే ఇంకొక ఆడియో లేయర్ ఉందని చెప్పి మీకు డౌట్ లేకుండా క్లారిటీ కోసం. సార్ చెక్ చేసుకుంటే మీకు ఇదిగోండి డబల్ ఛానల్ అయితే వచ్చింది, స్టీరియో కాబట్టి రైట్ లెఫ్ట్ అనమాట. ఇక్కడ వరకు అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చి బీ రోల్స్. మీకు కావాల్సిన బీ రోల్స్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. దీనికి ఏం కావాలో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. క్రాస్ డిజాల్వ్ అని ఉంటుంది, ట్రాన్సిషన్ అనమాట. ఇది తీసుకుని వచ్చి దీని మీద యాడ్ చేయండి, రెడ్ మధ్యలో. దీన్ని డబల్ క్లిక్ చేసి 4 to 5 మధ్యలో అయితే పెట్టుకోండి. మీకు డిఫరెన్స్ కనపడద్ది, ముందు ఎలా ఉందో తర్వాత ఎలా ఉందో. చూసారు కదా ఈ ట్రాన్సిషన్ ఎలా వర్క్ అవుతుందో. ఆ లేయర్ నుంచి ఈ లేయర్కి క్రాస్ డిజాల్వ్ అయితే అయిపోతుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మన వీడియో అక్కడ కట్ అయింది అని చెప్పి మనకి తెలియకుండానే మనం ఆ లేయర్లోకి షిఫ్ట్ అయిపోతాము. చూసేదానికి అంటే అక్కడ ఉందని మీకు ఆ అనుమానం రాదనమాట, అలా ఉంటుంది. ఈ విధంగా మీరు కావాలంటే దీన్ని కాపీ చేసుకొని కావాలంటే దాని సైజు పెంచుకోవచ్చు, లేకపోతే తగ్గించుకోవచ్చు అనమాట. మీరు ఈ ప్రతి కట్ దగ్గర మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదా ఇలా జంప్ అవ్వలేను, ఏమైనా షార్ట్ కట్ ఉందా దీనికి అంటే అప్ యారో డౌన్ యారో ఉంది కదా మన కీబోర్డ్లో. అప్ యారో క్లిక్ చేస్తే బ్యాక్కి వెళ్ళద్ది, డౌన్ యారో క్లిక్ చేస్తే ఫ్రంట్కి వెళ్ళద్ది అనమాట. ప్రతి డౌన్ యారో క్లిక్ చేసి కంట్రోల్ వి సేమ్ ఇదే విధంగా. ఎందుకంటే అక్కడ కట్ ఉంది మధ్యలో అని చెప్పి ఎవరికి అనుమానం రాదు. బీ రోల్లో మనకు కావాల్సిన డేటాని మనం ఇష్టం వచ్చిన డేటాని యాడ్ చేసుకోవచ్చు, మనకి వీడియో కాన్సెప్ట్ బట్టి అనమాట. ఇక్కడ మనం మాట్లాడేది అమెజాన్ అఫిలియేటెడ్ మార్కెటింగ్ గురించి కాబట్టి అమెజాన్ లోగో కానీ, అమెజాన్ లింక్స్ సంబంధించిన క్లిప్స్ కానీ, అమెజాన్ సంబంధించిన అసోసియేషన్ ఆ చార్ట్స్ గురించి కానీ అవన్నీ డేటా అనేది మీరు కలెక్ట్ చేసుకోవాలి. నా వీడియోలో అమెజాన్ సంబంధించింది కాబట్టి నేను అమెజాన్ డేటానే పెట్టుకుంటాను. మీ వీడియోలో ఏది కావాలో అది పెట్టుకోండి. ఇక్కడైతే నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇది ఎక్కడ పెట్టుకోవాలి మనం అని మీకు డౌట్ వస్తే ఇక్కడ మనం ఆ టాపిక్ ఎక్కడ మాట్లాడుతున్నామో అక్కడ మనకి అది రేజ్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. సో ఇది ఎక్కడ వినిపిస్తుంది ఒకసారి చూసుకుందాం. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయింది ఈ టాపిక్ అనమాట. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నవి, ఆ లింక్స్ని క్లిక్ చేసి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి అని చెప్పి. దానికోసం నేను ఒక 5 ఇమేజెస్ అయితే తీసుకున్నాను.
ఆ లింక్స్ మీద చూపించే దానికోసం. సో ఒక్కొక్కటి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను, డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను. దీని డ్యూరేషన్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను తగ్గించుకుంటాను. ఒక 5 frames 6 frames ఉంటుంది కాబట్టి దీన్ని నేను తగ్గించుకుంటాను, ఎందుకంటే చాలామంది చూపించాలనుకుంటున్నాను కాబట్టి. బ్రో దీనికి వెనకాల ఉంది కదా, దీన్ని బ్లర్ చేసుకోవచ్చా అది ఇది అంటే మాత్రం అడ్జస్ట్మెంట్ లేయర్ అయితే యాడ్ చేసుకోండి. దానికోసం మీరు ఫైల్ పక్కన న్యూ ఐటమ్ అయితే ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక డూప్లికేట్ లేయర్ అయితే క్రియేట్ అవ్వద్ది. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఈ స్క్రీన్ షాట్ ఉంది కదా మీరు తీసుకుంది, దాని కలర్ మార్చండి ఫస్ట్, లేకపోతే మీరే కన్ఫ్యూజన్లో పడిపోతారు దేనికి ఉందని చెప్పి. ప్రతి దానికి కలర్స్ అయితే మార్చుకోండి, చూసేదానికి ఐడియా వచ్చేస్తుంది మీకు ఇది దీనికి సంబంధించింది అని చెప్పి. ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ మీద ఎఫెక్ట్స్లోకి వెళ్ళి బ్లర్ యాడ్ చేయండి. బ్లర్ అంటే చాలా బ్లర్స్ వస్తాయి, దాంట్లో మనం గాషియన్ బ్లర్ని అయితే యాడ్ చేసుకుంటాము. గాషియన్ బ్లర్ని యాడ్ చేస్తే ఎఫెక్ట్ కంట్రోల్లోకి వెళ్తే గాషియన్ బ్లర్లో బ్లర్నెస్ దీన్ని కొద్దిగా పెంచండి. పెంచితే బ్లర్ అవ్వద్ది వెనకాలన్నమాట. అప్పుడు మీకు సబ్జెక్ట్ అనేది హైలైట్ అవ్వద్ది. ఫుల్ స్క్రీన్లో చూస్తే సబ్జెక్ట్ హైలైట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ వచ్చి బ్లర్ అయిపోయింది అనమాట. సేమ్ ఇదే విధంగా మీరు కావాల్సినవన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో నేను కొద్దిగా తగ్గించుకొని, కావాలంటే మనం పెంచుకుందాం, ఒక లెవెల్కి అయితే యాడ్ చేసుకున్నాం. అన్నీ ఒకేసారి ఇంపోర్ట్ చేసుకోవచ్చు కదా బ్రో అంటే అన్నీ కూడా చేసుకోవచ్చు ఒకేసారి. సైజులు అనేది తగ్గించి పెట్టుకోండి. ఎంత తగ్గించి పెట్టుకుంటే మనకి అన్ని క్లిప్స్ పడతాయి అనమాట. ఎంత పెంచి పెట్టుకుంటే అన్ని తక్కువ క్లిప్స్ పడతాయి. సో ఈ మూడిటి కలర్ కూడా చేంజ్ చేసేద్దాం. బ్లర్ ఏంది ఎక్కడ దాకే వచ్చింది బ్రో, ఇక్కడ నుంచి బ్లర్ రాలేదు నాకు అంటే మాత్రం దీని డ్యూరేషన్ కూడా పెంచుకోండి. మీకు ఎంత కావాలో అంత డ్యూరేషన్ పెంచుకోండి, బ్యాక్గ్రౌండ్ బ్లర్ కావాలనుకుంటే. ఇవి హైలైట్ అవుతున్నాయి బీ రోల్స్. దీనికి మీరు కావాలంటే కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు, డిఫాల్ట్ ట్రాన్సిషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం దీనికి ఒక్కొక్కటి పాపప్ పైకి వచ్చేటట్టు చేద్దాం, హైలైట్ అయ్యేటట్టు. డైరెక్ట్ ఇట్లా చూస్తే బాగలేదు కదా, దీన్ని పాపప్ చేద్దాం. దానికోసం మనం ఏం చేయాలి అంటే ముందు ఇది లేయర్ని అనేది జూమ్ చేసుకోండి, స్లైజర్ కింద యూస్ చేసుకొని ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. మీ దగ్గర డిఫాల్ట్ ట్రాన్సిషన్స్ ఏమైనా ఉంటే దాన్ని యాడ్ చేయండి. డిఫాల్ట్ ట్రాన్సిషన్స్ మన దగ్గర లేవు బ్రో అనుకుంటే మాత్రం మీకు ఫ్రీ ట్రాన్సిషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి సైట్స్లో. నేను చెప్తాను ఒక వీడియోలో, దాన్ని మీరు డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకొని కొన్ని మెయిన్ ట్రాన్సాక్షన్స్ అనమాట, రిసోర్సెస్. సో ఇక్కడ నేను కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకుంటాను. ఈ కీ ఫ్రేమింగ్ మీద కూడా నేను ఒక వీడియో చేశాను, సో ఆ వీడియోని కూడా మీరు చూడండి కంపల్సరీగా. చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ నేను కీ ఫ్రేమింగ్ యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ నేను అనుకోవాలి ఎట్ సైడ్ నుంచి రావాలి, కింద నుంచి రావాలా, సైడ్ నుంచి రావాలా అని చెప్పి. బీ రోల్ క్లిప్ అనమాట ఈ స్క్రీన్ షాట్, ఏ సైడ్ నుంచి రావాలి అనుకొని. మీకు ఈ మధ్యలోనే ఇంకొక డౌట్ కూడా రావచ్చు, బ్రో నాకు సైజ్ ఎంత వద్దు, దీనికన్నా తక్కువ చేసుకోవాలనుకుంటున్నాను, క్రాప్ చేయాలనుకుంటున్నాను, ఛాన్స్ ఉందా? ఛాన్స్ ఉంది బ్రో, క్రాప్ అయితే చేసుకోవచ్చు. ఎఫెక్ట్ కంట్రోల్లోకి వెళ్ళి క్రాప్ సరే టచ్ చేసి దీని మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీరు క్రాప్ అయితే చేసుకోవచ్చు ఎట్టు కావాలంటే అట్టు. సో నాకైతే ఇక్కడ డ్రాప్ అవసరం లేదు, ఎందుకంటే నాకు మెయిన్ బీ రోల్ హైలైట్ అవ్వాలి కాబట్టి నేను క్రాప్ చేయట్లేదు. మీకు దీని గురించి నేను చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో, ఒకసారి దాన్ని చెక్అవుట్ చేయండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. కింద నుంచి పైకి రావాలి కాబట్టి ఫస్ట్ కిందకు పంపించేద్దాం. కిందకు పంపించేసి ఇప్పుడు కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుంటాను అనమాట. కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఒక 2 frames ముందుకెళ్ళి నేను రీసెట్ అయితే కొట్టేస్తాను, మధ్యలోకి వచ్చేస్తుంది ట్రాక్ అనమాట. ఇక్కడికి రాగానే ఒకసారి చూద్దాం, చూసారు కదా జస్ట్ స్పీడ్లో వచ్చేసింది. మీకు కావాలంటే దీని కీ ఫ్రేమ్స్ అయితే ఇంకా దగ్గరికి అయితే పెట్టుకోవచ్చు, ఇంకొంచెం స్పీడ్ రావాలని. బ్లింక్ అయినట్టు వచ్చింది, ఇందాకైతే బాగుంది, కొంచెం మూమెంట్ కనబడుతుంది ప్రతి దాంట్లో. ఓకే, దీనికి కావాల్సింది ఈ కీ ఫ్రేమ్స్కి మీకు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ దానికి ఈజ్ ఇన్, ఈజ్ అవుట్. ఇప్పుడు చూద్దాం, చూసారు కదా ఇదే విధంగా అన్నిటికీ పెట్టుకోవచ్చు అనమాట. మీరు లేదు బ్రో నేను అన్నిటికీ అంత టైం నాకు లేదు అనుకుంటే ప్రీసెట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మోషన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి సేవ్ ప్రీసెట్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ప్రీసెట్ అయితే సెలెక్ట్ అయిపోద్ది. ఓకే కొట్టంగానే మీకు ఆటోమేటిక్గా ఒక ప్రీసెట్ అయితే రెడీ అయిపోద్ది. ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్లో ప్రీసెట్ అని ఉంది కదా, దీన్ని డ్రాప్ డౌన్ చేస్తే మోషన్ ప్రీసెట్ అని ఉంది, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ డైరెక్ట్గా ఇక్కడ చేసుకోవచ్చు. సో సేమ్ దీనికి కూడా వస్తుంది. మీరేమంటే పొజిషన్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ప్రతి దానికి ఒకేలాగా ఉండదు కాబట్టి పొజిషన్స్. ఓకే, ఇలా బీ రోల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా సోషల్ మీడియా ఎలిమెంట్స్ ఇవన్నీ గ్రీన్ స్క్రీన్ కావాలనుకుంటే మీకు ఎఫెక్ట్ కంట్రోల్లో డీటెయిల్గా చెప్తాను. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి. ఇక్కడ వరకు అయిపోయింది కదా, ఇంకా నాకు ఇక్కడ లైక్ షేర్
సబ్స్క్రైబ్ అనేది డిఫాల్ట్ నా దగ్గర ఉంటే యాడ్ చేసుకుంటాను, లేకపోతే వదిలేస్తాను అనమాట సబ్స్క్రైబ్ నోటు. ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చేసింది. బీరోల్ని యాడ్ చేసేసాము. ఇంట్రో ఉంటే ఇంట్రో యాడ్ చేసుకోండి, ఇంట్రో లేకపోతే వదిలేయండి. ఇంకా అవుట్రోలో వచ్చి వెబ్సైట్లో అయితే దొరుకుతానే ఉంటాయి. అవుట్రో అయితే ఒకటి యాడ్ చేసుకోండి, మీకు నచ్చిన అవుట్రో. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆ టాక్ ఎక్కడ వచ్చిందో ఫస్ట్ వినాలి. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పి. సో దీని డ్యూరేషన్ కూడా తగ్గించేసుకుంటాను. ఈ గ్రీన్ని రిమూవ్ చేయాలి. ఎఫెక్ట్లో అల్ట్రా కీ అని సెర్చ్ చేయండి. అల్ట్రా కీ సెట్ చేసి దీని మీదకైతే డ్రాగ్ అండ్ డ్రాప్ అవుతారండి. డబుల్ క్లిక్ అయినా చేయొచ్చు, డ్రాగ్ అండ్ డ్రాప్ అయినా చేయొచ్చు. ఎఫెక్ట్ కంట్రోల్లోకి వెళ్ళంగానే ఇక్కడ మీకు అల్ట్రా కీ అనే ఒక ఆప్షన్ అయితే వచ్చింది. 2 వచ్చినాయి బేసిక్ ఆప్షన్స్. ఒకటి వద్దు మనకి, ఒకటి చాలు. సో ఈ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ డ్రాప్ చేయండి. వెళ్ళిపోయింది. మీకు ఏమైనా మ్యాండేటరీ కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. హైలైట్ కానీ సాచురేషన్ ఏమైనా పెంచుకోవాలంటే, కలర్ కరెక్షన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో మనకి ఇవన్నీ ఏం అవసరం లేదు కాబట్టి జస్ట్ వదిలేస్తాం అనమాట. ఓకే, అయిపోయింది. సో ఐ హోప్ గైస్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మొత్తం నేను సీక్వెన్స్, ఇంపోర్టింగ్, రఫ్ కట్ అండ్ ఎఫెక్ట్ కంట్రోల్ ఇవన్నీ నేను కవర్ చేశాను. దీంట్లో బేసిక్గా ఒక నార్మల్ వీడియో కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడ కవర్ చేశాను. మీరు ఇంకా దీనికన్నా ఇంకా బెటర్గా కావాలంటే మీ క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది మొత్తము. నాకు నార్మల్గా సరిపోద్ది అనుకుంటే ఇది సరిపోద్ది. కొంచెం అడ్వాన్స్డ్గా కావాలంటే ఇంకా ఎఫెక్ట్స్ని, ఓవర్లేస్, బ్లెండింగ్ ఆప్షన్స్ ఇంకా చాలా ఉంటాయి. పోతా ఉంటే ఎడిటింగు అది ఒక సముద్రం లాంటిది. పోతా ఉంటే వస్తూ ఉంటుంది దారి అనమాట. మనం ఎంతవరకు వెళ్ళగలుగుతామో అంతవరకు వెళ్ళొచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మనం 500 ఫ్యామిలీకి అయితే రీచ్ అయ్యాం. సో అది చాలా సక్సెస్ఫుల్ మూమెంట్ అనమాట. సో ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఫ్యూచర్లో కూడా మీకు యూస్ఫుల్ అయ్యే వెబ్సైట్స్ గురించి కానీ అండ్ రిమైనింగ్ అదర్ సోర్సెస్ గురించి కూడా నేను చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే క్రియేటివ్. బై ఫర్ నౌ. ఐ సీ యూ మై నెక్స్ట్ వన్.